హాయ్, మీ లక్ష్మినండి. ఈరోజు నేను బొరుగుల మిక్చర్ చేసి చూపిస్తాను. ఈ మిక్చర్ కొరకు బొరుగులు 1/2 కేజీ. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నావో. దీని కొరకు పొయ్యి మీద ఒక బాండి పెట్టి ఒక స్పూను నూనె వేసుకొని 200 గ్రాముల పల్లీలు ఇవి వేసేసుకొని ఇవి ఏగే వరకు వేయించి తీసి పక్కన పెట్టేసుకొని అదే బాండిలో ఒక స్పూన్ నూనె వేసుకొని మరొక 200 గ్రాముల పుట్నాల పప్పు వేసుకొని ఇది కూడా బాగా ఎర్రగా ఏగే వరకు వేయించుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. అదే బాండిలో మరొక స్పూను నూనె వేసుకొని ఎండుమిరపకాయలు 6 ఎండుమిరపకాయలు, 2 ఎల్లిపాయ గడ్డలు పొట్టుతోటి చితగొట్టుకున్నవి, కరివేపాకు వేసేసి కలిపేసుకోవాలి. ఇది కూడా కలర్ రావాలి, చాలా మంచి వాసన వస్తుందండి. ఇది కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ విడివిడిగా వేయించుకుంటే మిక్సర్ చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా వేగిపోయి. మళ్ళీ 3 స్పూన్ల నూనె వేసుకొని 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల మినపప్పు ఇది కలర్ వచ్చే వరకు వేయించుకొని 1/2 స్పూను పసుపు, 3 స్పూన్ల కారం, 1 స్పూను సాల్ట్ వేసుకొని ఇది కలిపి 1/2 స్పూను మిరియాల పొడి, ఇది ఘాటుగా టేస్టీగా ఉంటుంది. 1 స్పూను జీలకర్ర పొడి, ఇది టేస్ట్ కొరకండి. ఈ మసాలాలన్నీ కలిపేసుకొని వేయించిన పప్పు పల్లీలు వేసుకొని కలపాలి. ఈ మసాలాలు ఉప్పు కారం బట్టి మిక్సర్ పల్లీలు బాగా టేస్ట్గా ఉంటాయి. ఇది బొరుగులలో పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతా కలిసిపోయే వరకు ఉప్పు కారం మసాలాలు అంతా కలిసిపోయే వరకు బాగా కలపాలి. ఇలా కలుపుకొని మిరపకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు వేసి కలిపేయాలి. లాస్ట్కి వేస్తే బాగా కలిసిపోతుందని లాస్ట్ కలుపుతాను. ఈ బొరుగుల మిక్చరు ఎంతో తొందరగా అయిపోయా. ఈ కొలతలతో ప్రకారంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.